ఇక మొన్న ఎప్పుడో ముఖ్యమంత్రి గారు ఈ దేవాదుల మీద చిత్తశుద్ధి మీరే చూసిండ్రు టీవీలో లైవ్. దేవాదుల ఏ బేసిన్ లో ఉంటది, బేసిన్ తెలియదు, బేసిక్స్ తెలియదు. ఇలా ముఖ్యమంత్రి గారు రివ్యూలో దేవాదుల ఏ బేసిన్ లో ఉంటది అని అడుగుతున్నాడు. యూ డోంట్ హ్యావ్ మినిమం బేసిక్స్. ఇది మీరు రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి తీరు. ఇవాళ ఈ కరువు పరిస్థితుల్లో, ఈ ఎలినినోలో ఇవాళ ఈ రాష్ట్రానికి వరం కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్ట్. సీతారామాలో ఇవాళ మోటార్లు నడుస్తున్నాయంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది కనుక ఇవాళ సీతారామలో నీళ్లు ఎత్తగలుగుతున్నాం మనం. ఇవాళ రోజు 1600 క్యూసెక్కులు సీతారామ ప్రాజెక్టులో ఎత్తి వైరా, ఖమ్మం జిల్లా వైరా మరియు బేత్పల్లికి నీళ్లు పోతున్నాయంటే అది సీతారామ వల్ల. మంచినీళ్లు యాక్చువల్గా ఇప్పుడు సీతారామ కట్టి ఉండకపోతే ఖమ్మం జిల్లాకు మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి ఉంటుండే. ఇవాళ బీఆర్ఎస్ కేసీఆర్ గారు చేసిన కృషితో సీతారామ మోటార్లు ఆన్ చేసి బేతుపల్లి వైర రిజర్వాయర్లు నింపితే ఇవాళ సాగునీటికి తాగునీటికి అవకాశం దొరికింది. ఇవాళ దేవాదులలో మీరు అన్నారం సుందిల్ల బ్యారేజ్ గేట్లు మూయండి, నీళ్లు ఎత్తండి అంటే రెండు ఒకటే డిజైన్, అట్లెట్లు ఎత్తామన్నారు. మరి సమ్మక్క బ్యారేజ్ కూడా మేమే కట్టినాం కదా. అదే గోదావరి నది మీద మేడిగడ్డ కింద కట్టిందే సమ్మక్క బ్యారేజ్. మరి సమ్మక్క బ్యారేజ్ గేట్లు మూసేసి మంచిగా నీళ్లు ఎత్తుకుంటారు కదా మీరు. మరి బీఆర్ఎస్ కట్టిందే కదా, అన్నారమైనా సుందిల్లైనా మేడిగడ్డ అయినా సమ్మక్క అయినా వరుసగా గోదావరి మీద కట్టింది బీఆర్ఎస్ఏ. మరి సమ్మక్క బ్యారేజ్ ఇవాళ గేట్లు మూసి బ్రహ్మాండంగా నీళ్లు నిలుపుకొని దేవాదులకు నీళ్లు ఎత్తుతున్నావు కదా. సమ్మక్క బ్యారేజ్ పటిష్టంగానే ఉంది కదా. మరి ఇది కూడా గేట్లు ఎత్తాలి, ఇది కూడా అదే నది మీద అదే పద్ధతిలో కట్టిండ్రు అని మరి ఎందుకో గేట్లు ఎత్తుతలేవు అంటే నీకు ఇక్కడ రాజకీయం చేస్తున్నావు. అన్నారం సుందిల్ల కూడా మూసుకొని మినిమం వాటర్ మేనేజ్ చేస్తే నీళ్లు ఎత్తే అవకాశం ఉన్నా ఇవాళ కాళేశ్వరం దగ్గర నీళ్లు జారవిడుస్తున్నావు. దేవాదుల దగ్గర ఏ కిరికిరి లేకపోయినా, ఎన్డీఎస్ఏ లేదు, కుంటి సాకులు లేవు, ఏమి లేకపోయినా కూడా 10 మోటార్లు నడిపే అవకాశం ఉంటే 5 మోటార్లు నడిపి మిగతా నీళ్లు కిందికి జారవిడుస్తున్నావు. 105 టీఎంసీలు ఇవాళ కిందికి పోయినటువంటి పరిస్థితి ఉన్నది. సరే, ఫైనల్ గా మేము చెప్పేది ఒక్కటే, చిల్లర రాజకీయాలు బంద్ పెట్టండి. చిత్తశుద్ధితో దేవాదులలో 10 మోటార్లు నడపాలని, 22 రిజర్వాయర్లు నింపాలని, 3,17,000 ఎకరాలకు వరంగల్ జిల్లాకు సాగు త్రాగునీరు అందించాలి అని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. లేనిచో పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలకు ఈ కాంగ్రెస్ పైన మొత్తం వరంగల్, నల్గొండ, కరీంనగర్ దేవాదుల పరివాహక ప్రాంతంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ ఉద్యమిస్తుంది. మా ఉద్యమాలు ప్రారంభం కాకముందే కళ్ళు తెరవండి, 10 మోటార్లు నడపండి. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.